హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిగ్రీ అర్హతతో మనకి కొన్ని ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఇవన్నీ కూడా ఉద్యోగాలే అన్నమాట. సో దగ్గర దగ్గర మనకి 20 రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లు అయితే రావడం అయితే జరిగిందనమాట. సో నేను మొత్తం కూడా ఏ టు జెడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ జాబ్స్ ఉన్నాయి, ఎంత జీతము, ఎప్పటివరకు లాస్ట్ డేట్ అనేది నేను మొత్తం కూడా వివరిస్తా. వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొత్తం కూడా ఏ టు జెడ్ ఎండ్ వరకు అయితే వివరించడం అయితే నేను చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా మొత్తం వచ్చేసి చాలా రకాలైనటువంటి దగ్గర దగ్గర ఒక 20 రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి. సో ఇవి వచ్చేసి నార్మల్గా మీ సొంత ప్లేస్లలోనే మీకు అపాయింట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. అంటే జాబ్ లొకేషన్ వచ్చేసి మన సొంత జిల్లాలో ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎవరు కూడా మిస్ కాకండి. మిస్ కాకుండా ఈ యొక్క ఉద్యోగాలకైతే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎలాంటి ఫీజు అయితే లేదన్నమాట. డైరెక్ట్గా మీరు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలకి. సో చూడొచ్చు, ఇవన్నీ కూడా మనకి నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇవి మొత్తం కూడా మనకి. ఒకసారి మీరు, నేను ఈ వీడియో కింద లింక్ అయితే పెట్టాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఒకసారి అయితే క్షుణ్ణంగా అయితే పరిశీలించుకోండి. ఎందుకంటే దగ్గర దగ్గర మనకి 20 ఉద్యోగాలు ఉన్నాయి. 20 రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇకపోతే మన క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే చూడొచ్చు, డిగ్రీ అండ్ అలాగే డిప్లొమా అండ్ అలాగే పీజీ అండ్ అలాగే రిలవెంట్ సబ్జెక్టులలో డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే 20 రకాలైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి కదా. 20 రకాలైనటువంటి ఉద్యోగాలకు ఒక ఉద్యోగానికి ఒక రకమైనటువంటి అర్హతలు అయితే కలిగి ఉన్నాయన్నమాట. సో కాబట్టి అందరూ కూడా డిగ్రీ అయిపోయిన వాళ్ళు అండ్ అలాగే పీజీ అయిపోయిన వాళ్ళు అండ్ అలాగే డిప్లొమా అయిపోయిన వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే 21,000 నుంచి మనకి 88,400 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇకపోతే మనకి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలన్నమాట ఏజ్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట, మనకు నోటిఫికేషన్లు అయితే ఉంది. సో అది కూడా నేను చూపిస్తాను. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ వాళ్ళు జస్ట్ 25 రూపాయలు పే చేసి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి వచ్చేసి ఎలాంటి ఫీజు అయితే లేదనమాట. ఫ్రీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఖాళీగా ఉండే బదులు అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి రిటర్న్ టెస్ట్ అండ్ అలాగే ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనకి అప్లికేషన్ మోడ్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. ఇకపోతే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 13 తారీఖు వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనకి ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే చేసుకొని కూడా పర్టికులర్ అయితే చదువుకోండి. అండ్ అలాగే అప్లై లింక్ పైన ఇక్కడ లింక్ కూడా ఇచ్చారు. సో అప్లై హియర్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ నుంచి అయితే నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇస్తాను. అండ్ అలాగే మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో కూడా నేను పిన్ చేసి పెట్టాను అనమాట. ఆ యొక్క లింక్ పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అయితే మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చేసి మీరు డైరెక్ట్గా అప్లై హియర్ పై నేను ఇంతకుముందు చూపించాను కదా. సో అప్లై హియర్ పైన అయితే మీరు క్లిక్ చేసి మీకు ఏ అర్హతతో ఉన్నారో, సో ఇక్కడ ఈ అప్లై హియర్ ఉంది కదా, ఈ అప్లై హియర్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు డిగ్రీ అయితే డిగ్రీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు, అంటే డిప్లొమా అయితే డిప్లొమాకి సంబంధించినటువంటి ఉద్యోగాలు, పీజీ అయితే పీజీకి సంబంధించినటువంటి ఉద్యోగ అర్హతలకు సంబంధించినటువంటి అన్ని ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీరు అది సెలెక్ట్ చేసుకొని మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ కూడా కింద కామెంట్ రూపంలో అయితే అడిగి నేను అక్కడి నుంచి అయితే మీకు ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను అనమాట. సో ఇదే అనమాట, ఇలాంటి మంచి మంచి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు రాబోతున్నాయి. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.